Dickie Wittgen was a poor boy. He lived in Netherlands. He lost his parents. He had none to look after him. డిక్ విట్టింగ్ అనే పేద బాలుడు నెదర్లాండ్లో ఉండేవాడు. ఎక్కడ ఉండేవాడు? నెదర్లాండ్లో. అతనికి తల్లిదండ్రులు లేని ఒంటరివాడు. తల్లిదండ్రులు లేరు. He had a pet cat. The cat's name was Julie. అతనికి ఒక పెంపుడు పిల్లి ఉండేది. ఏ పిల్లి? పెంచుకునే పిల్లి ఉండేది. దాని పేరు జూలీ అని పేరు పెట్టుకున్నారు. ఎవరు పెట్టుకున్నారు? డిక్కీ విట్టింగ్ అనే బాలుడు. వన్ డే he came to know that the city of London in England was full of rich people. He decided to go there and try his luck. ఒకరోజు డిక్కీ విట్టింగ్ ఏం చేశాడంటే లండన్లో, ఇంగ్లాండ్లో ధనవంతులు ఉంటారని తెలిసింది. అయితే ధనవంతులు అక్కడ ఉంటారు లండన్లో, నేను కూడా అక్కడికి వెళ్ళి డబ్బు సంపాదించుకోవచ్చు అని అతను లండన్ వెళ్ళి డబ్బు సంపాదించుకోవచ్చని ఒక ఆలోచన వచ్చింది. He requested a generous captain of a ship to take him to London. He agreed to do some petty job on the board of the ship. He was engaged as a deck boy. He set sail along with his Julie. After some days he reached London. డిక్కీ విట్టింగ్టన్ అనే బాలుడు ఏం చేశాడు? ఒక ఓడ యజమానిని తనను కూడా తీసుకువెళ్ళమని ప్రార్థించాడు. ప్రయాణికుల్లో ఓడలో పనిచేస్తే తీసుకుని వెళ్తానని ఆ ఓడ యజమాని డిక్కీ విట్టింగ్ అనే బాలుడికి తెలియజేశాడు. డిక్కీ విట్టింగ్ అనే బాలుడు ఏం చేశాడో దానికి ఒప్పుకొని ఓడ ఎక్కాడు. ప్రయాణికులంతా ఓడలో ప్రయాణం చేశారు. అతనితో పాటు అంటే డిక్కీ విట్టింగ్తో పాటు అతని పిల్లి జూలీ కూడా ఓడలో ప్రయాణించింది. కొన్ని రోజులకి ఓడ లండన్ చేరింది. ఎక్కడికి చేరింది? లండన్ చేరింది. He saw the people very unhappy. He did not know the reason for the unhappiness. Soon it became dark. Oh, thousands of rats came out of their holes. They were jumping and eating the delicious dishes arranged on the table in the wayside restaurants. In every house the people were annoyed at the menace of the rats. Rats were here, there and everywhere. అక్కడే ప్రజలంతా విచారంగా ఉన్నట్టు డిక్కు అనిపించింది. కానీ వారి విచారానికి కారణం తెలియలేదు. కొంతసేపటికి చీకటి పడింది. చీకటి పడిన వెంటనే వేల కొలది ఎలకలు తమ కలుగులకు నుంచి బయటకు వచ్చాయి. ఏం చేశాయి? దొరికినంత ఆహారాన్ని తినడం ప్రారంభించాయి. ఎవరు? ఎలకలు అక్కడ ఉన్న ప్రజల యొక్క ఆహారాన్ని తినడం ప్రారంభించాయి. ప్రజలు కూడా తమ ఆహారాన్ని వాటిని పెట్టి విచారించసాగారు. ఎందుకంటే ఆ ఆహారాన్ని ఆ ఎలకలు తినేస్తున్నాయి అన్నమాట. డిక్ ran to the ship. He brought his cat. The hungry cat jumped over the nearest rats and killed them. డిక్కు వెంటనే ఓడలోకి ప్రవేశించాడు, పరుగు పెట్టాడు. వెంటనే ఓడలోకి పరుగుపెట్టి తన దగ్గర ఉన్న పిల్లిని తీసుకుని లండన్లోనే అడుగుపెట్టాడు. అక్కడ ఆకలితో ఉన్న పిల్లి ఎలకలపై దొరికిన ఎలకల్ని తినడం ప్రారంభించింది. ఆ ఆకలితో ఉన్నది కదా, చాలా హ్యాంగ్రీ తోటి ఉంది, దొరికిన ఎలకలను తినడం ప్రారంభించింది. ఇట్ వాజ్ ఏ గ్రేట్ వండర్ ఫర్ ది లండనర్స్. ఈచ్ హౌస్ ఓనర్ paid a large amount to Dickie and engaged the cat for a day or two. లండన్లో పౌరులు పిల్లి ఎలకని తినడం చూడలేదు కనుక ఆశ్చర్యపోయారు. ఎలా జరుగుతుంది ఇదంతని వాళ్ళు ఆశ్చర్యపోయి ఒక్కో ఇంటి యజమాని కొంత డబ్బు చెల్లించి ఆ పిల్లిని తన ఇంటికి పిలిపించుకున్నారు. ఇన్ ఏ ఫ్యూ మంత్స్ the Londoners got rid of the rats. Dick also became rich. He settled in London.
హీ వాజ్ హ్యాపీ అలాంగ్ విత్ హిజ్ జూలీ. కొంతకాలానికి లండన్ ప్రజలకు ఎలుకల బాధ తప్పింది. ఎందుకు తప్పింది? ప్రజలు ఆహారాన్ని ఎలుకలు ధ్వంసం చేసి తినేసేవి కదా. కాబట్టి ఈ పిల్లికి ఆ యజమానులంతా డబ్బు చెల్లించడం వల్ల పిల్లి ఆహారంతో ఎలుకలను తినేసేది. రోజు ఆ ఎలుకల్ని తినేయడం వల్ల ఎలుకల బాధ తప్పింది. ఆ లండన్ ప్రజలకి ఎలుకల బాధ తప్పడం వల్ల త్వరలోనే డిక్కీ ధనవంతుడయ్యాడు. డిక్కీ విట్టింగ్ అనే పేద బాలుడు ఏమయ్యాడు? ఆ ఎలుకలకి ఈ పిల్లి ఏం చేసేది? వేటాడి తినేసేది. తినేయడం వల్ల ఆ ప్రజలు డబ్బు ఇచ్చేవారు కదా. ఆ డబ్బు వలన ఈ డిక్కీ విట్టింగ్ అనే పేద బాలుడు లండన్లో ధనవంతుడు అయ్యాడు.